రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది. రోహిత్ ఆశయాల సాధన కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని తల్లి రాధిక స్పష్టం చేశారు. రోహిత్ బలవన్మరణానికి నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జేపీ సహా మరికొందరు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. పరిశోధక విద్యార్థి రోహిత్ బలవన్మరణంపై హెచ్సియు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోహిత్ మృతి ఘటనపై 7 విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. డిమాండ్ల సాధన కోసం విద్యార్థి సంఘాల ఐకాస ఈ నెల 25న చలో హెచ్సియుకు పిలుపునిచ్చింది. రోహిత్ ను సస్పెండ్ చేసిన విషయంపై కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం అందించలేదని తల్లి రాధిక ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి తనతో మాట్లాడేందుకు తన నివాసానికి వచ్చాడన్న ఆమె విద్యార్థుల సమక్షంలోనే తాను మాట్లాడుతానని వీసీకి స్పష్టం చేసినట్లుగా వివరించారు. రోహిత్ ఆశయాల సాధన కోసం అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్లి పోరాటం చేస్తానని రాధిక పేర్కొన్నారు. ఎవరి పిల్లలకి అట్లా జరగకూడదనేసి నా దుఃఖాన్ని దిగమింగుకొని నేను వీసీ గారిని ఇప్పటికైనా వచ్చేసి నా పిల్లోడు చేసిన తప్పు చెప్పండి, మీకేం జరగదు, మిమ్మల్ని నేనేమనగలుగుతా, నేను ఒక అర్బర్కు రాలేనండి అని చెప్పి నేను ప్రాధేయపడ్డా కూడా ఆయన బయటకు రాలేదు. వాళ్ళెవరో తెలవాలి, వాళ్ళకి డెఫినెట్గా పనిష్మెంట్ కావాలి. నా కొడుకు ఆశయాల కోసం నేను ఇక్కడ కాకపోయినా ఢిల్లీకైనా వెళ్ళి నేను కూర్చుంటాను. నా కొడుకు ఆశయాలు నెరవేరాలి. రోహిత్ ఆత్మహత్య ఘటనపై నిరసనకు దిగిన విద్యార్థి సంఘాలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులకు సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, సామాజికవేత్త ఆచార్య హరగోపాల్ సంఘీభావం ప్రకటించారు. రోహిత్ స్మారక స్తూపానికి నివాళులర్పించిన నేతలు ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ is a victim of this type of intolerance that is prevailing in the country for the last 1.5 years. It's a very unfortunate thing, but I congratulate the students of the Hyderabad Central University who are unitedly fighting against this type of injustice. You are right, your struggle is right. Your fight will be supported by all sections of the society. अंबेडकर जी के विचारों के ऊपर एक यूनियन बनाना किसी भी हालत में एंटी नेशनल नहीं हो सकता. आई थिंक देयर कैन नॉट बी मोर नेशनल एक्टिविटी देन डिस्कसिंग अबाउट द थॉट्स ऑफ बाबा साहब अम्बेडकर. ऐसे स्टूडेंट्स को केंद्र सरकार को मान और सम्मान देना चाहिए जो इतने इकोनॉमिकली एंड सोशली बैकवर्ड सोसाइटी से आने के बाद इतनी तरक्की करते हैं, इतनी मेहनत करते हैं. And when such bright students have to commit suicide, I think it's a shame on the entire nation and on the entire society. ఈ ఉద్యమాన్ని ఇటు విద్యా సంస్థల్లో, అటు సమాజంలో, ఇటు రాజకీయంలో సరైన మార్గాన్ని పట్టిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ 100కి 100 పాళ్ళు ఈ నిజమైన సమానత్వం కోసం, ఈ సమాజంలో తలెత్తుకుని బతికే అవకాశం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ ఆ కన్నతల్లి రాధిక గారికి మరోసారి మనందరి తరపున తల వంచి క్షమాపణ చెప్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇదే చెప్పాలి, ఇదే చెప్పకూడదు అనేటువంటి విషయం ఏదైతుందో దాన్ని మనము తప్పకుండా ఈ మొత్తం ఉద్యమం ఏదైతుందో అది ఈరోజు మన ముందుంచిన ప్రశ్న ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో భావస్వేచ్ఛ ఉంటుందా, ఉండదా? రోహిత్ ఆత్మహత్యపై జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్ లో తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. రోహిత్ బలవన్మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ లో సిపిఎం నేతలు ధర్నా చేపట్టారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసనకు దిగారు.